విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర స్థాయిలో గొడవ అయితే జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు గంభీర్ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. స్టార్ క్రికెటర్ విరాట్ తో అతడి సంబంధాలు ఎలా ఉంటాయనేది అందరిలోని చాలా ఆసక్తి అయితే రేపింది. కానీ దేశం కోసం ఆడేటప్పుడు తాము ఒకటేనని నిరూపించారు. ఇద్దరు భారత్ విజయం కోసం పరితపించే వ్యక్తులే. ఫ్రాంచైజ్ క్రికెట్ లోనూ తమ జట్టు గెలుపు కోసం చివరి వరకు పోరాడే తత్వం అయితే వారి సొంతమనే చెప్పుకోవచ్చు. అందుకే అప్పుడు ఆ వివాదం రేగిందనేది అందరి నోటా వచ్చే సమాధానం. కోహ్లీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని గంభీర్ చెప్పిన ఓ సంఘటనను టీమిండియా వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా ఓ కార్యక్రమంలో వెల్లడించాడు. భారత జట్టు క్రికెటర్లకు సంబంధించిన ప్రతి అంశం పైన గంభీర్గా పట్టు ఉంటుందని వెల్లడించాడు. నేను గంభీర్తో కలిసి ఏదో షో చేస్తున్నాం. అక్కడ ఓ యాంకర్ విరాట్ కోహ్లీ 50వ సెంచరీ ఎప్పుడు చేశాడు, ఎవరు బౌలింగ్లో సింగిల్ తీశాడు అని ప్రశ్న అడిగారు. నేను దానికి సమాధానం ఇవ్వలేకపోయా. కానీ గంభీర్ మాత్రం వెంటనే స్పందించాడు. ఏ మ్యాచ్లో చేశాడు కూడా చెప్పాడు. ఆ జవాబు చూశాక తమ మధ్య అసలేం జరగలేదని గౌతీ చెప్పకనే చెప్పినట్లు అనిపించింది. గంభీర్ చాలా క్లాస్, ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తుల్లో అతడొకరు అని చావ్లా వ్యాఖ్యానించాడు. గంభీర్లో ఏ లక్షణం బెస్ట్ అని మీరు అడగొచ్చు. ఏ విషయంలోనైనా స్ఫూర్తి నింపుతాడు, పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు, మద్దతుగా నిలుస్తాడు. నీ దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉందనుకోండి, ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్ల్లో రాణించలేకపోయినా ఏమనడు. ఫామ్లోకి వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాడు. అతడి నాయకత్వంలో 4-5 ఏళ్లు కలిసి ఆడా. భారత్, ఇండియా ఏ తరపున కలిసి ఆడాం. మైదానంలో కనిపించేంత దూకుడు బయట అస్సలు ఉండదు. చాలా కామ్గా ఉంటాడు. అతడితో మాట్లాడేప్పుడు చాలా సరదాగా ఉంటుంది. అందుకే నాకు తెలిసిన వారిలో గౌతీ బాయ్ మంచి వ్యక్తుల్లో ఒకడని గట్టిగా చెప్పగలను అని పీయూష్ చావ్లా అయితే వెల్లడించాడు. ఆ తర్వాత పీయూష్ చావ్లా కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలైతే మాట్లాడాడు. అప్పుడు సచిన్తో ఆడా, ఆయన కుమారుడితో ఆడా, నీతోనూ ఆడా, భవిష్యత్తులో నీ కుమారుడితో కూడా ఆడుతా, తర్వాతే రిటైర్ అవుతా అని కూడా భారత వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా ఓ కుర్రాడుతో అన్న మాటలు ఇవి. తన రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యాత శుభంకర్ మిశ్రా అడిగిన ప్రశ్నకు చావ్లా ఇలా స్పందించాడు. ఐపీఎల్ 2024లో పీయూష్ చావ్లా ఏజ్ 35 సంవత్సరాలు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. తాజాగా చావ్లా, పృథ్వీ, శుభంకర్ మిశ్రా షోలో పాల్గొన్నారు. ఐపీఎల్ నుంచి ముందు మీరు రిటైర్ అవుతారా, ధోని అవుతారా అని చావ్లాని వ్యాఖ్యాత అడిగారు. దానికి సమాధానంగా మహీబాయ్ అంటూ పీయూష్ నవ్వుతూ సమాధానమిచ్చారు. మధ్యలో యువ క్రికెటర్ పృథ్వీ కలగజేసుకొని ఇక చాలు భయ్యా మీరు ఆగిపోండి అని అనడంతో చావ్లా ఆసక్తికరంగా స్పందించాడు. మీ అబ్బాయితో కూడా ఆడిన తర్వాత రిటైర్ అవుతానంటూ బదిలిచ్చాడు. దీంతో షోలో నవ్వులు పూశాయి. పీయూష్ చావ్లా 2007లో భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. తర్వాత భారత్ 2007, 2011 ప్రపంచ కప్ల విజేతగా నిలిచిన సమయంలో భారత జట్టులో ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. కాగా అప్పట్లో భారత జట్టుకు ధోని కెప్టెన్గా వ్యవహరించాడు. 2020లో ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్కి స్పష్టతనిచ్చాడు. అయితే పీయూష్ తన రిటైర్మెంట్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. అలాగే పీయూష్ చావ్లా రోహిత్ శర్మ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ప్రశంసల జల్లు కురిపించాడు. అతను అసాధారణమైన నాయకుడని, కెప్టెన్ అని కొనియాడాడు. ప్రత్యర్థి బ్యాటర్లను అవుట్ చేసేందుకు బౌలర్లతో కలిసి వ్యూహాలను రచించడం రోహిత్ శర్మకు అలవాటని, అర్ధరాత్రి కూడా బౌలర్లతో చర్చిస్తాడని చెప్పెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్ సందర్భంగా రోహిత్ శర్మతో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. అర్ధరాత్రి 2:30 రోహిత్ శర్మ మెసేజ్ చేశాడని చెప్పిన పీయూష్ చావ్లా డేవిడ్ వార్నర్ని అవుట్ చేయడానికి గల వ్యూహాలను చర్చించాడని గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి నేను ఎన్నో మ్యాచ్లు ఆడాను. మైదానం బయట కూడా మాట్లాడుకునేవి చనువు మాకుంది. ఓసారి అర్ధరాత్రి 2:30 రోహిత్ శర్మ నాకు మెసేజ్ చేశాడు. ఆ సమయంలో నేను నిద్రపోతున్నానా లేదా అని తెలుసుకున్నాడు. నిద్రపోకపోతే బయటికి రావాలని, డేవిడ్ వార్నర్ అవుట్ చేయడానికి కోసం వ్యూహంపై చర్చిద్దామని చెప్పాడు. నేను బయటికి వెళ్ళగానే పేపర్ పైన ఫీల్డ్ని గీసి డేవిడ్ వార్నర్ అవుట్ చేయడానికి గల ప్రణాళికను నాకు వివరించాడు. ఆ సమయంలో నా నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. అతను అసాధారణమైన నాయకుడు. 2023 వన్డే ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్ 2024లో రోహిత్ శర్మ ఆడిన తీరు మిగతా బ్యాటర్లను స్వేచ్ఛగా ఆడే వెసులుబాటు కల్పించింది అని పీయూష్ చావ్లా అయితే చెప్పుకొచ్చాడు. అయితే పీయూష్ చావ్లా 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ధోని సారథ్యంలో భారత్ గెలిచిన 2007, 2011 ప్రపంచ కప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన పీయూష్ చావ్లా చివరిసారిగా టీమిండియా తరఫున 2012 డిసెంబర్లో ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ఐపీఎల్ ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఓవరాల్ గా వీటన్నింటినీ విన్నాక పీయూష్ చావ్లా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.